హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు ద కోర్స్. ఈ యొక్క క్లాస్లో మీకు మీ యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది నేను ఈ క్లాస్లో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని జాగ్రత్తగా చూసుకొని మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకునేటప్పుడు, అంటే మానిటైజేషన్ అంటే మీకు తెలుసు కదా, యూట్యూబ్లో మానిటైజేషన్ రావాలి ఎలిజిబిలిటీ అంటే మనం 4000 గంటల వాచ్ టైం అనేది మన వీడియోస్ పైన మనకి వచ్చి ఉండాలి. అదేవిధంగా మనకి ఛానల్కి మినిమం ఒక 1000 సబ్స్క్రైబర్స్ అన్న అయి ఉండాలి. ఈ రెండు కండిషన్స్ మీరు ఎప్పుడైతే మీట్ అవుతారో మీకు మీ ఛానల్కి ఫుల్ మానిటైజేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మానిటైజేషన్ వచ్చి మీ ఎలిజిబిలిటీ అనేది 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయింది అనుకోండి, మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీ యూట్యూబ్ స్టూడియోకి లాగిన్ చేయగానే మీకు ఇక్కడ స్టూడియోలో లెఫ్ట్ సైడ్ ఎర్న్ అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎర్న్ సెక్షన్ పైన మీరు క్లిక్ చేసి ఇలా కొంచెం కిందకు వచ్చారనుకోండి, మీకు మీ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో 1000 సబ్స్క్రైబర్స్ కావాలి మనకి. ఎంతమంది వచ్చారు? 2724. అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చారు ఈ ఛానల్కి. బట్ వాచ్ టైం ఏదైతే ఉందో 4000 గంటలు వాచ్ టైం రావాల్సింది కేవలం 235 గంటలు మాత్రమే వాచ్ టైం అయితే వచ్చింది లాస్ట్ 365 డేస్లో. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 365 డేస్లో మీ యొక్క వాచ్ అవర్స్ అనేది 4000 గంటల వాచ్ టైం అనేది రీచ్ అవ్వాలి. అదేవిధంగా లాస్ట్ 365 డేస్లో మీరు 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలి. ఓకేనా? ఇది మీకు యూట్యూబ్ పెట్టేటువంటి ఎలిజిబిలిటీ. ఇక్కడ వన్స్ మీరు ఎలిజిబిలిటీ అనేది కంప్లీట్ చేశారనుకోండి, మీకు ఇక్కడ అప్లై అని చెప్పేసి మానిటైజేషన్ బటన్ అయితే వస్తుంది. సో దాన్ని మీరు అప్లై చేశారనుకోండి, నెక్స్ట్ మీకు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వేరే వాళ్ళ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మానిటైజేషన్కి రెడీగా ఉన్నటువంటి అకౌంట్. మీకు వన్స్ అప్లై బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఎర్న్ సెక్షన్లో మీకు ఈ విధంగా అయితే స్టెప్స్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ స్టెప్ అనేది ఆల్రెడీ మీకు అప్లై అయిపోయి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్లో మీరు చేయాల్సింది ఏమీ ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు డన్ అని చెప్పి కనిపిస్తుంది. సో బేస్ టర్మ్స్ అన్ని మనం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసాం ఇంతకు ముందుగానే, కాబట్టి అది మీకు కూడా అడగదు. ఇక్కడ ప్రాసెస్ అంతా మనకి సెకండ్ స్టెప్ పైన ఉంటుంది. ఇక్కడ మనం యాడ్సెన్స్కి సైన్ అప్ చేయాలంటే ఇక్కడ కింద స్టార్ట్ అని చెప్పి బటన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బటన్ పైన మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు యాడ్సెన్స్ అకౌంట్ ఆల్రెడీ ఉందా లేదా తెలియదా అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ నేను కాన్ఫిడెంట్గా లేదని చెప్పేసి పెట్టాను, ఎందుకంటే ఫస్ట్ టైం మీరు క్రియేట్ చేసుకునే వాళ్ళకైతే మీకు యాడ్సెన్స్ అకౌంట్ ఉండదు. కాబట్టి ఇక్కడ నో ఐ డోంట్ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అనే సెకండ్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి. సో కంటిన్యూ క్లిక్ చేయగానే మీ యొక్క ఈమెయిల్ ఐడి లాగిన్ చేయమని చెప్పేసి అడుగుతుంది. వన్స్ అది క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా యాడ్సెన్స్లోకి వస్తారు. సో యాడ్సెన్స్లోకి రాగానే ఇక్కడ మీ యొక్క కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా చూడండి. వన్స్ ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకు వచ్చిన తర్వాత యాడ్సెన్స్ కి సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవి యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మీరు అవన్నీ యాక్సెప్ట్ చేసి ఇక్కడ సెటప్ అకౌంట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. సో సెటప్ అకౌంట్ అని క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీ పేరు, అడ్రస్, డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో కరెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీ యొక్క పేరు మాత్రం మీ గూగుల్ అకౌంట్లో ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఉండాలి, లేదా మీ పాన్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలి. సో మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. సో మీ పేరు పాన్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా గూగుల్ అకౌంట్లో ఇవ్వాలి. అదే విధంగా మీరు ఇక్కడ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ అడ్రస్ విషయానికి వచ్చేస్తే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఇచ్చే అడ్రస్ ఏదో ఫార్మాలిటీగా ఇచ్చేద్దామండి అంటే సరిపోదు. ఇక్కడ మీరు క్లియర్గా మీ యొక్క ఇంటి అడ్రస్ ఇవ్వాలి. మీకు గూగుల్ వాళ్ళు మీ అకౌంట్ వెరిఫై చేసుకోవడానికి ఒక పిన్ అనేది పంపిస్తారు మీ ఇంటికి. ఓకేనా? ఒక ఎన్వలప్ కవర్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. అందులో మీకు ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మీరు గూగుల్ యాడ్సెన్స్లో అడ్రస్ వెరిఫికేషన్ సందర్భంలో ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీ అడ్రస్ వెరిఫై అవుతుంది. ఆ తర్వాత మాత్రమే మీకు పేమెంట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, అడ్రస్ వెరిఫికేషన్ అనేది తర్వాత క్లాసెస్లో మీకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు కరెక్ట్గా ఇచ్చేటువంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో దానికే మీకు గూగుల్ వాళ్ళు పోస్ట్ అనేది పంపిస్తారు. కాబట్టి ఇక్కడ అడ్రస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డోర్ నంబర్తో సహా లైన్, స్ట్రీటు, పిన్ కోడ్ ఏది మర్చిపోకుండా వీలైనంత డీటెయిల్గా ఇవ్వండి. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇదేం వాళ్ళు ప్రైవేట్ కొరియర్ సర్వీస్లో పంపించరు. ఈ యొక్క పోస్ట్ అనేది డైరెక్ట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే పంపిస్తారు. కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్లో మీ అడ్రస్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే మీకు పోస్ట్ అనేది డెలివరీ అవ్వదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి అడ్రస్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా మీరు మెన్షన్ అయితే చేసుకోండి. వన్స్ మీరు అడ్రస్ అనేది ఫిల్ చేశారనుకోండి,
ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి మీకు బటన్ అయితే కనిపిస్తుంది. సో సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫో అని చెప్పేసి చెప్తున్నారు. సో మన యొక్క డీటెయిల్స్ని గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. సో ఇక్కడ రీడైరెక్ట్ టు యూట్యూబ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మన యొక్క యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చేస్తాము. ఇక్కడికి రాగానే మనకి సెకండ్ స్టెప్ చూస్తే మీరు ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇంకంతే, మీరు థర్డ్ స్టెప్ మళ్ళీ స్పెషల్గా చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ చూసారంటే మీరు సెకండ్ స్టెప్ ప్రోగ్రెస్లో ఉందని చెప్పి చూపిస్తుంది. సెకండ్ స్టెప్లో మనం ఏం చేసాము, మన యూట్యూబ్ ఛానల్ని యాడ్సెన్స్ని లింక్ చేసాం. ఓకే, మీరు ఫ్యూచర్లో దాన్ని కదిలించాల్సిన అవసరం ఏం లేదు, లింక్ చేసేసాము. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏమంటున్నారంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని మేము మానిటైజేషన్ ఇవ్వడానికి పరిశీలిస్తున్నాము. సో మేము చెక్ చేసి కొన్ని రోజుల్లో మీకు యాక్టివేట్ చేస్తాం, మానిటైజేషన్ మీ ఛానల్ పైన అప్రూవ్ చేస్తాం అని చెప్పేసి మనకి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు ఛానల్ అయితే చెక్ చేస్తారు. సో వాళ్ళు 2-3 వారాలు అంటారులే కానీ 24 అవర్స్లోనే మానిటైజేషన్ అయితే అయిపోతుంది. సో మానిటైజేషన్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, వన్స్ మానిటైజేషన్ రాగానే మీకు యూట్యూబ్ నుంచి కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ టు పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక కంగ్రాచులేషన్స్ మెయిల్ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఈ మెయిల్ ఏంటంటే మనకి మానిటైజేషన్ అప్రూవ్ అయిపోయింది, ఇక మీ యొక్క స్టూడియోలోకి వెళ్ళిపోయి మీ వీడియోస్ అన్నిటిని మానిటైజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది. సో ఇక మనం డైరెక్ట్గా మన స్టూడియోలోకి వచ్చామనుకోండి. సో ఇక్కడ చూడండి, యు ఆర్ నౌ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి మనకు కంగ్రాచులేషన్స్ అనేది చూపిస్తుంది. ఓపెన్ చేయగానే ఇక్కడ చూస్తే మీకు లెట్స్ గో అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ లెట్స్ గో పైన క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీ యొక్క ఎర్న్ సెక్షన్లోకి మీరు వెళ్ళిపోతారు. సో వన్స్ మీరు ఎర్న్ సెక్షన్లోకి రాగానే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేస్తే మీకు వాచ్ పేజ్ యాడ్స్ అని చెప్పేసి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీరు వాచ్ పేజ్ యాడ్స్ సెక్షన్లోకి వెళ్తారు. ఇక్కడ మీ యొక్క వాచ్ పేజ్ యాడ్స్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. వాచ్ పేజ్ యాడ్స్ అంటే ఏంటండి, లాంగ్ వీడియోస్ పైన మనకి వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ని మనం వాచ్ పేజ్ యాడ్స్ అంటాం అనమాట. సో ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి యాక్సెప్ట్ అండ్ నెక్స్ట్ అనే బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొక విండోలో నెక్స్ట్ అని చెప్పి వస్తుంది. సో మీ యాడ్ ఫీచర్స్ ఇప్పుడే సెట్ చేసుకుంటారా అంటే నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో అన్ని వీడియోస్ మానిటైజ్ చేసుకుంటారా అని అడుగుతుంది. మానిటైజ్ ఆల్ అని చెప్పేసి నేను క్లిక్ చేశాను. సో ఇప్పుడు అన్ని వీడియోస్కి మానిటైజేషన్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట, ఈ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటికీ. అండ్ అలాగే కిందకు వస్తే మీకు ఇక్కడ యాడ్ కేటగిరీస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇందులో మనకి నచ్చని కేటగిరీస్ని మనం బ్లాక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం మేనేజ్ అని చెప్పేసి క్లిక్ చేసామనుకోండి, యాడ్ కేటగిరీస్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఇందులో సెన్సిటివ్ కేటగిరీస్ అని చెప్పి పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆల్కహాల్ అనేది ఏదైతే ఉందో అది బ్లాక్ చేసి ఉందన్నమాట. సో ఆల్కహాల్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ మన ఛానల్ పైన డిస్ప్లే అవ్వకూడదు కాబట్టి అది డిఫాల్ట్గా బ్లాక్ చేస్తుంది. అదేవిధంగా గ్యాంబ్లింగ్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కూడా బ్లాక్ చేస్తున్నాయి. కావాలంటే మీరు వాటిని అన్బ్లాక్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఇంకా మీకు నచ్చని కేటగిరీ అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ నుంచి మీరు బ్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో అదే విధంగా పాలిటిక్స్, సెక్స్, రిలీజియన్, సెన్సేషనలిజం, అదే విధంగా సెక్షువల్ రీప్రొడక్టివ్ హెల్త్, క్యాసినో గేమ్స్, వెయిట్ లాస్, సో ఇట్లా అన్ని కేటగిరీస్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము అని చెప్పి చూపిస్తుంది. మీకు ఏదైనా నచ్చకపోతే మీరు వాటిని బ్లాక్ చేసుకోవచ్చు ఇక్కడ అని చెప్పి చూపిస్తుంది. అదే విధంగా జనరల్ కేటగిరీస్ కూడా ఉంటాయి. ఇవి సెన్సిటివ్ కేటగిరీస్ అనమాట. జనరల్ కేటగిరీస్ లో అడ్వర్టైజ్మెంట్స్ కూడా నాకు వద్దండి, నాకు పట్టడం నాకు ఇష్టం లేదనుకుంటే సో వాటికి సంబంధించి కూడా మీరు ఏ పర్టికులర్ కేటగిరీ యాడ్స్ అయినా మీరు బ్లాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు వేటిని బ్లాక్ చేయమని చెప్పేసి రికమెండ్ చేయను. డిఫాల్ట్ గా ఆల్కహాల్ అండ్ గ్యాంబ్లింగ్ ఏదైతే ఉందో అవి బ్లాక్ లో ఉన్నాయి కదా, సో వాటిని మీరు అలాగే వదిలేయండి, ఇంకా ఏం కదిలించకండి. చక్కగా ఇక్కడ మీరు క్లోజ్ అయితే చేసేసేయండి. సో ఇప్పుడు మనకి మానిటైజేషన్ అనేది ఆన్ అయింది. సరే, ఇప్పుడు మన వీడియోస్ పైన అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయో లేదో మనకు తెలియాలంటే మీ యొక్క వీడియోస్ అన్ని ఇక్కడ కంటెంట్ అనే సెక్షన్లో అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తారనుకోండి, ఈ సెక్షన్ పైన క్లిక్ చేయగానే మన వీడియోస్ అన్నీ వస్తాయి. ఇక్కడ చూస్తే మీకు మానిటైజేషన్ అనేది ఆన్లో కనిపిస్తుంది అన్ని వీడియోస్కి. ఇక్కడ ఒక వీడియోకి మానిటైజేషన్ అనేది లేదు, ఎందుకంటే ఆ వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ అనేది ఉందన్నమాట. అందుకోసం దీనికి మానిటైజేషన్ అనేది ఈ పర్టికులర్ వీడియోకి లేదు. సో ఆ ఒక్క వీడియోకి రెవెన్యూ అనేది రాదు. మిగతా వీడియోస్ ఆన్లో ఉంది కాబట్టి రెవెన్యూ మిగతా వీడియోస్కి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మానిటైజేషన్ ఐకాన్ అనేది వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఎర్న్ సెక్షన్లోకి వెళ్ళిపోయి సో ఇప్పుడు మనం వాచ్ పేజ్ యాడ్స్ అనేది ఒక్కటే మనం యాక్టివేట్ చేస్తాం. చూడండి ఇక్కడ వాట్ యు ఆర్ యూజింగ్ వాచ్ పేజ్ యాడ్స్ ఒక్కటే మనం యాక్టివేట్ చేస్తాం. నెక్స్ట్ షార్ట్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం యాక్టివేట్ చేద్దాం. ఓకేనా, దానికోసం మన షార్ట్ ఫీడ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ టర్న్ ఆన్ అని చెప్పి వస్తుంది. సేమ్ మళ్ళీ మనకు అగ్రిమెంట్ వస్తుంది. ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి క్లిక్ చేసి అగ్రిమెంట్ని యాక్సెప్ట్ అయితే
చేయాల్సి ఉంటుంది. సో వన్స్ అగ్రిమెంట్ మనం యాక్సెప్ట్ చేయగానే చూడండి మనకి షార్ట్స్ కి సంబంధించిన యాడ్స్ కూడా యాక్టివేట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి మెంబర్షిప్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మెంబర్షిప్స్ లాగా మనం ఛానల్కి పెట్టుకోవచ్చు. సో మనం మెంబర్షిప్లో జాయిన్ అయితే వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ ఇవ్వచ్చు. అంటే మా వీడియోస్ని ముందుగానే చూసే అవకాశం ఇస్తాం, ఒకరోజు ముందుగా చూసే అవకాశం మనం, లేదా మాతో కాంటాక్ట్ అయ్యే అవకాశం మనం, లేకపోతే బ్యాడ్జెస్ ఇస్తాం మనం, ఏదో ఒక పర్క్స్ వాళ్ళకి మనం ఆఫర్ చేసేసి మనం మెంబర్షిప్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ మెంబర్షిప్స్ ఎలా స్టార్ట్ చేయాలనేది దీనిపైన స్పెషల్ గా మన ఛానల్లో వీడియో ఉంది, ఎందుకంటే ఇది చాలా లాంగ్ ప్రాసెస్. సో అందరూ కూడా వాడరు, ఈవెన్ నేను కూడా ఈ మెంబర్షిప్స్ అయితే యూజ్ చేయట్లేదు. సో మెంబర్షిప్స్లో అందరూ డబ్బులు కట్టి జాయిన్ అయితే దానికి మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా వాళ్ళకి కట్ అవుతుందనే భయంతో చాలా మంది మెంబర్షిప్స్లో జాయిన్ అయితే అవ్వట్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సూపర్స్ అని చెప్పి కనిపిస్తుంది. ఇది మాత్రం అందరూ యాక్టివేట్ చేసుకోవాలి. ఇదేంటంటే సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అండ్ సూపర్ థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకొక బటన్ అయితే ఉంటుంది. సూపర్ చాట్ అంటే ఏంటంటే మనం లైవ్ స్ట్రీమ్లో ఎవరన్నా మనకి మెసేజ్ చేసి మనీ వేయచ్చు. మనీ వేస్తే వాళ్ళ మెసేజ్ అనేది హైలైట్ అవుతుంది. అదేవిధంగా సూపర్ స్టిక్కర్ ఏంటంటే సేమ్ అదేవిధంగా వాళ్ళు ఏదైనా స్టిక్కర్ పంపచ్చు లైవ్లోనే మనకి. సో అది కూడా మనకి రెవెన్యూ తెచ్చి పెడుతుంది. అదేవిధంగా సూపర్ థ్యాంక్స్ ఏంటంటే మన వీడియో కింద సూపర్ థ్యాంక్స్ అని చెప్పేసి ఒక బటన్ అయితే కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీకు నచ్చినటువంటి డొనేషన్ అనేది ఏ క్రియేటర్కైనా చేయొచ్చు. సో ఈ బటన్ అనేది మనం ఆన్ చేసుకుంటే ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ మన వీడియో చూసి అబ్బో ఈ వీడియో బాగా చేశాడు ఈ అబ్బాయి అని చెప్పేసి వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ కలిగింది అనుకోండి, అప్పుడు వాళ్ళు మనకి సూపర్ థ్యాంక్స్ ద్వారా సంథింగ్ ఎంతో కొంత చిన్న అమౌంట్ అనేది వాళ్ళు మనకి డొనేట్ చేయొచ్చు. సో అప్పుడు ఆ క్రియేటర్కి అది హెల్ప్ అవుతుంది. సేమ్ మీరు ఆన్ చేసుకుంటే మీకు కూడా ఎవరైనా అట్లా సూపర్ థ్యాంక్స్ చేశారనుకోండి, మీకు ఛానల్కి అది రెవెన్యూ లాగా యాడ్ అవుతుంది. అదేవిధంగా మీ యొక్క రెవెన్యూ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అలా అని చెప్పి ప్రతి వీడియోలో సూపర్ థ్యాంక్స్ చేయండి అలా మనం అడగాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళకి చేయాలనిపిస్తే చేస్తారు, అది ఆప్షన్ అనేది అక్కడ ఉంటుంది. సో ఆప్షన్ ఎడ్యుకేట్ చేయడం అయితే మాత్రం మీ బాధ్యత. మీ యొక్క ఆడియన్స్కి ఇలాంటి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు మా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా చేయొచ్చు అని చెప్పేసి మీరు అలా చెప్పొచ్చు, అందులో తప్పేమీ లేదు. కానీ ఎవరిని ఫోర్స్ చేసి మనం అడగకూడదు అనమాట. సో ఇక్కడ సూపర్స్ దగ్గర గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అగ్రిమెంట్ అయితే వస్తుంది, దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు పైన సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్, సూపర్ థ్యాంక్స్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా బటన్స్, వాటిని మీరు ఎనేబుల్ అయితే చేయాలి. సో ఫస్ట్ ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్ మిగతా కూడా ఎనేబుల్ అయిపోతాయి. సో వన్స్ మీరు ఎనేబుల్ చేసేసిన తర్వాత ఇంకా అవి యాక్టివేట్ అయిపోతాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్రాండ్ కనెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇదేంటంటే యూట్యూబ్ మనకి కొన్ని బ్రాండ్ డీల్స్ని అయితే తీసుకొచ్చి పెడుతుంది. సో వాళ్ళు బ్రాండ్స్ వాళ్ళే మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది అంతగా మనకి యూజ్ అవ్వదు. సో మీకు కూడా వాడుకోవాలి అని అనిపించినట్లయితే ఇవి బ్రాండ్ కనెక్ట్ ఇట్లాంటివి వాడుకోవాలంటే కొంచెం సబ్స్క్రైబర్స్ సంఖ్య పెద్ద లెవెల్లో ఉండాలి. సో బాగా పాపులర్ క్రియేటర్స్కి ఇందులో నుంచి బ్రాండ్ డీల్స్ అయితే వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసి మీ పేరు, ఈమెయిల్ ఐడి, మీ కంపెనీ అవన్నీ ఇచ్చేసి మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, ఏదైనా బ్రాండ్ డీల్స్ ఉన్నప్పుడు, ఏదైనా బ్రాండ్ డీల్స్ వచ్చినప్పుడు మీరు నోటిఫై అవుతారనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే మీరు తెలుసుకోవాల్సింది ఉందన్నమాట. అదేంటంటే వన్స్ మీరు ఎర్న్ సెక్షన్ లోకి వచ్చిన తర్వాత నేను చెప్పినవన్నీ చేసేసిన తర్వాత మీరు 2 విషయాలు అయితే బాగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసారనుకోండి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఆప్షన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని కింద యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని కింద పబ్లిషర్ ఐడి అని చెప్పేసి ఒక నంబర్ కనిపిస్తుంది కదా, ఈ నంబర్ ని మీరు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పబ్లిషర్ ఐడి అంటారు దీన్ని. సో ఈ యొక్క పబ్లిషర్ ఐడిని జాగ్రత్తగా ఎక్కడైనా ఒక నోట్ బుక్ లో రాసి లైఫ్ లాంగ్ మీకు గుర్తుండే విధంగా పెట్టుకోండి. సో ఇది బై హార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, కానీ ఎక్కడన్నా ఒక చోట గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడన్నా ఫ్యూచర్ లో మీ ఛానల్ కి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఏదైనా హ్యాక్ అవ్వటం కావచ్చు, లేకపోతే ఏదైనా ఛానల్ టెర్మినేట్ అవ్వటం కావచ్చు, ఏదైనా సందర్భం అంటే బై మిస్టేక్ ఏదైనా జరిగింది అనుకోండి, అటువంటి సందర్భంలో మనం యూట్యూబ్ వాళ్ళని అపీల్ చేసుకోవాలంటే ఈ యొక్క పబ్లిషర్ ఐడి అడుగుతారు అప్పుడు వాళ్ళు మనల్ని. అదేవిధంగా మన యొక్క ఛానల్ లింక్ కూడా అడుగుతారు. సో మీ యొక్క ఛానల్ లింక్ ఏదైతే ఉందో దాంట్లో లెటర్స్ ఉంటాయి కదా, అవన్నీ రాసి పెట్టుకోండి, లేదా కాపీ చేసి పెట్టుకోండి. ఏదో ఒక వర్డ్ ప్యాడ్ ఫైల్లో మీరు ఈ రెండింటిని కాపీ చేసి మీ యొక్క గూగుల్ డ్రైవ్లో పెట్టుకోవడమో, మీ యొక్క మెయిల్లో పెట్టుకోవడమో, లేదా ఏదైనా నోట్బుక్లో రాసుకోవడమో చేయండి. దేన్ని
సో పబ్లిషర్ ఐడి అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా మన ఛానల్ లింక్ ఏదైతే ఉందో అది ఈ రెండిట్లో మనకి అలా సీక్రెట్ కోడ్స్ లాగా ఉంటాయి అనమాట. సో ఈ రెండు మనం దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకున్నప్పుడు రేపు ఎప్పుడైనా సమస్య వస్తే మనకి ఉపయోగపడతాయి. సో మీకు ఏదైనా సమస్య వస్తే నా దగ్గరికి వచ్చారనుకోండి, నేను కూడా పబ్లిషర్ ఐడి అండ్ ఛానల్ లింక్ అడుగుతా. మీరు ఆ రెండు నాకు ఇవ్వలేకపోతే నేను మీ సమస్య ఎలా తీర్చగలుగుతాను కదా, అదనమాట. సో ఈ రెండు జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఆ రెండు జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం ఒక విషయం అయితే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కింద చూస్తే మీకు లీవ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేయకండి, కదిలించకండి. ఇక్కడ లీవ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు వచ్చిన మానిటైజేషన్ అంతా పోద్ది అనమాట. అంటే నాకు మానిటైజేషన్ అక్కర్లేదు అని చెప్పి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పేసి అక్కడ లీవ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకి మానిటైజేషన్ అనేది యూట్యూబ్ వాళ్ళు తీసేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆప్షన్ జరు మీరు వెళ్ళకండి. లీవ్ అనే ఆప్షన్ మీరు లీవ్ చేసేసేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ ఛానల్కి మనం మానిటైజేషన్ యాక్టివేట్ చేస్తాం కదా. సో మనకి రెవెన్యూ అనేది ఎక్కడ చూసుకోవాలి అంటే, మనకు వచ్చేటువంటి ఇన్కమ్ని మనం ఎక్కడ చూసుకోవాలన్నట్లయితే, మీరు ఇక్కడ మీ యొక్క యూట్యూబ్ స్టూడియోలో కంటెంట్ కింద అనలిటిక్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అనలిటిక్స్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ పైన మీకు ఓవర్వ్యూ, కంటెంట్, ఆడియన్స్, రెవెన్యూ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఈ రెవెన్యూ సెక్షన్లో మీకు ఎంత రెవెన్యూ వచ్చింది అనేది కనిపిస్తుంది. మీకు వాచ్ పేజ్ యాడ్స్ నుంచి ఎంత వచ్చింది, అదేవిధంగా షార్ట్ ఫీడ్ యాడ్స్ నుంచి ఎంత వచ్చింది, అదేవిధంగా సూపర్ చాట్స్ అండ్ గిఫ్ట్స్, అదేవిధంగా మీకు షాపింగ్ ట్యాబ్ ఇట్లాంటివి ఆన్ చేసుకుంటే అఫిలియేట్ రెవెన్యూ ఎంత వచ్చింది ఏంటనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ రెవెన్యూ వచ్చినటువంటి ఛానల్ ఏదన్నా నాది ఓపెన్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. సో ఇక్కడ నా యూట్యూబ్ క్రియేటర్ స్టూడియోలోకి వచ్చేసి అనలిటిక్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ రెవెన్యూ పైన నేను క్లిక్ చేశాను. ఇదిగోండి నా ఛానల్ యొక్క రెవెన్యూ, లైఫ్ టైం రెవెన్యూ అయితే పెట్టాను. 21 lakhs చేంజ్ అయితే చూపిస్తుంది. సో ఇది టోటల్ రెవెన్యూ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి వాచ్ పేజ్ యాడ్స్ నుంచి ఎంత వచ్చిందనేది చూస్తే 19 lakhs కనిపిస్తుంది. షార్ట్ స్పీడ్స్ నుంచి 6,000 చూపిస్తుంది. అదేవిధంగా సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్ వీటి నుంచి 83,000 చేంజ్ అయితే చూపిస్తుంది అనమాట. సో అదేవిధంగా మీకు సపోజ్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, యూట్యూబ్ షాపింగ్ ఇట్లాంటి వాటిని కూడా మీరు యూజ్ చేస్తుంటే దాని నుంచి కూడా కొంత ఇన్కమ్ వస్తుంది. నాకు దీని నుంచి చాలా తక్కువ వచ్చింది, ఎందుకంటే నేను పెద్దగా యూజ్ చేయను అనమాట. షాపింగ్ కానివ్వండి, మెంబర్షిప్స్ కానివ్వండి, నాకు ఎక్కువ వాచ్ పేజ్ యాడ్స్ నుంచి మాత్రం రెవెన్యూ వస్తుంది. షార్ట్స్ కూడా నేను చెయ్యను కాబట్టి షార్ట్స్ ఫీడ్స్ నుంచి కూడా తక్కువ వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా రెవెన్యూ అనేది యాడ్ అవుతుంది. కానీ ఇది కొత్త ఛానల్ కాబట్టి ఈ ఛానల్కి ఇంకా రెవెన్యూ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఈ రోజే మనం మానిటైజ్ చేసాం కాబట్టి వీడియోస్ పైన వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్కి వచ్చేటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో రెవెన్యూ సెక్షన్లో ఇక యాడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన ఛానల్కి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ రీచ్ అయినప్పుడు మనం మానిటైజేషన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రాపర్గా అనేది. సో ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా జాగ్రత్తగా చూడండి. అండ్ ఇందులో మీకు ఏదైనా సందేహాలు వచ్చాయనుకోండి, మీరు మన వాట్సాప్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. వన్స్ మీరు వాట్సాప్ మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు 1 year పాటు మీరు నాకు కాల్ ఆర్ మెసేజ్ ద్వారా నాతో టచ్లో ఉండొచ్చు వాట్సాప్లో. సో ఏదైనా డౌట్స్ వస్తే క్లియర్ అయితే చేస్తూ ఉంటాను నేను. మీకు ఛానల్కి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా నేను చూసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా వీక్లీ లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి అనమాట. వాటిలో కూడా మీరు జాయిన్ అయ్యి మీ యొక్క డౌట్స్ని లైవ్లోనే నాతో క్లియర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ మన వాట్సాప్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మన పిక్సెల్ మీడియా యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వన్స్ మీరు యాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాట్సాప్ మెంటర్షిప్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాన్ని మీరు పర్చేస్ చేశారనుకోండి, మా టీం మీకు వెంటనే కాల్ చేసి నా వాట్సాప్ నెంబర్తో పాటు ఇతర డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి మీరు 1 year పాటు నాతో టచ్లో ఉండొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా మానిటైజేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను. సీ యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్.